గత కొన్ని సంవత్సరాల నుండి కంటిన్యూగా న్యాయవాదులపై దాడి జరుగుతున్నది. న్యాయవాదులు ఏదో వచ్చిన కక్షిదారులకు న్యాయం చేస్తూ అన్ని విధాలు సహాయం చేస్తూ చట్టాన్ని కాపాడుతుంటే కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తూ ఇలా అది దీన్ని ఖండిస్తూ ఈరోజు బృహత్తరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండమైన నిర్ణయం ఏ విక్రమ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మల్కాజ్గిరి తీసుకుని ఈరోజు నిరాహారదీక్ష కూర్చున్నారు. దాంతో సహా ఈ యొక్క మాజీ జనరల్ సెక్రటరీ అయిన శ్రీకాంత్ ముదయ్యార్ గారు మిగతా మళ్ళీ సీనియర్ న్యాయవాదులందరూ కూడా కూర్చొని దీన్ని ఏ విధంగా తీసుకుపోదామని ఒక నిర్ణయం తీసుకొని ఫ్యూచర్లో భవిష్యత్తులో దీన్ని కంటిన్యూ చేస్తూ మన యొక్క రక్షణ మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తప్పకుండా అడ్వకేట్స్ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో తప్పకుండా తీసుకొచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో రోజు మీటింగ్ ఏర్పడబడింది. ఇటు నిర్ణయం తీసుకున్న పెద్దలందరూ కూడా నా యొక్క అభినందనలు తెలుపుతూ ఫ్యూచర్లో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా వాళ్ళ నెంబర్ ఉంటూ తప్పకుండా అన్ని సద్వినియోగం చేద్దాం, దాన్ని నేను విజయప్రదం నడిపిద్దామని ఆశిస్తున్నాను. న్యాయవాదులు సీనియర్ రవికాంత్ అన్నకు, మన శ్రీకాంత్ భాయ్ విద్యార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన సీనియర్ న్యాయవాదులు, తోటి న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, వారందరికీ ఈరోజు జరిగిన విషయము మంచాలలో అడ్వకేట్ అనిల్ గారిని దాడిని ఖండిస్తూ ఈ విధంగా మనము కోర్టు మనము విధులను బహిష్కరించి ఈరోజు నిరాహార దీక్షలో ముఖ్యంగా మన విక్రమ్ గారు, నేను, సుధీర్ బాబు, మళ్ళా ఖలీల్ గారు, మరి మురళి గారు, మన గౌరీనాథ్ గారు ఈరోజు రిలే నిరాహార దీక్షలో ఇప్పుడు ఈరోజు చివరి దశలో మనము మాట్లాడుకుంటున్నాము. ఈ న్యాయవాదుల రక్షణ చట్టము తొందరగా రావాలి. అది వాళ్ళు మన నాయకులు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి దీని చట్టము అతి త్వరగా తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇది దాడిని ఖండిస్తూ ఈ విధంగా దాడులు జరగకుండా ఉండాలని దీనికి ప్రత్యేకమైన చట్టానికి రూపకల్పన చేయాలని ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరితో ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్తే. ఈరోజు మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్ లో మరి అడ్వకేట్లు అందరూ కూడా వారి డ్యూటీ